హాయ్ ఫ్రెండ్స్, ఇమాజిన్ చేసుకోండి, భారత్ పాకిస్తాన్ మధ్య ఆ సూపర్ థ్రిల్లింగ్ క్రికెట్ మ్యాచ్ మరికొన్ని రోజుల్లోనే జరగాలి. కాని అది ఆగిపోతుందేమో అనే టెన్షన్ మీకు కలిగించాలని ఉందా? అయితే ఈ వివాదం ఇప్పుడు క్లైమాక్స్ స్టేజ్కు చేరుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ మరియు పాకిస్తాన్ మధ్య ఈ డ్రామా ఎలా ముగియబోతోందో చూద్దాం. ఇప్పుడు విషయానికి వద్దాం. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ పీసీబీ ఇంతవరకు భారత్తో మ్యాచ్ ఆడము అని గట్టిగా చెప్పింది. కాని ఇప్పుడు ఆ స్టాండ్ కాస్త మారే సూచనలు కనిపిస్తున్నాయి. లాహోర్లో ఐసీసీ, పీసీబీ మరియు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతినిధుల మధ్య జరిగిన ఆ లాంగ్ మీటింగ్ తర్వాత ఈ ఇష్యూ ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ముందుకు వచ్చేసింది. ఆయన దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని బలమైన అంచనాలున్నాయి. అంటే ఆయన స్టాంపు వేస్తారని ఆశిస్తున్నారు. ఈరోజు సాయంత్రం పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీతో షెహబాజ్ షరీఫ్ మీటింగ్ జరిగిన తర్వాత ఈ సమస్యకు ఫైనల్ సొల్యూషన్ రావచ్చని హింట్స్ ఉన్నాయి. ఐసీసీ లేదా పీసీబీ నుంచి ఈ రాత్రికే లేదా రేపు ఉదయానికే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ మ్యాచ్కు ఇంకా జస్ట్ ఒక వారమే టైముంది. మరిన్ని డిలేలు చేస్తే అది ఎవరికీ మంచిది కాదు. కొలంబోకు వెళ్లాలనుకునే అభిమానులు, స్టాఫ్ అందరూ తమ ట్రావెల్ ప్లాన్స్ సెట్ చేసుకోవాలంటే టైం కావాలి కదా. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాలి. అది జరిగితే ఎంత ఎగ్జైటింగ్ అవుతుందో ఇమాజిన్ చేసుకోండి. ఇక ఐసీసీ సైడ్ చూస్తే వాళ్లు తమ డెసిషన్ను మార్చకుండా రాక్ సాలిడ్గా నిలబడ్డారు. పాకిస్తాన్కు ఏ డిమాండ్లూ చేసే రైట్ లేదని స్ట్రాంగ్గా చెప్పారు. మెంబర్స్ పార్టిసిపేషన్ అగ్రిమెంట్ ఎంపీఏ మరియు 2024 డిసెంబర్లో సైన్ చేసిన హైబ్రిడ్ హోస్టింగ్ అగ్రిమెంట్ ప్రకారం మ్యాచ్లు తప్పకుండా ఆడాల్సిందే. ఆ అగ్రిమెంట్ బట్టి భారత్ పాకిస్తాన్ మ్యాచ్లను న్యూట్రల్ వెన్యూల్లో అంటే తటస్థ ప్లేసుల్లో ప్లాన్ చేశారు. ఇది ఎంత ముఖ్యమైన స్టెప్ అని మీకు తెలుసా? ఇది క్రికెట్ ఫ్యూచర్ను సేఫ్ చేస్తుంది. మీడియాలో వచ్చినట్టు పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ బోర్డులు కొన్ని డిమాండ్లు చేశాయి. అవి నిజమే కావచ్చు. భారత్తో బైలాటరల్ సిరీస్లు అంటే రెండు దేశాల మధ్య మాత్రమే ఆడే సిరీస్లు పాకిస్తాన్కు మాత్రమే కాకుండా బంగ్లాదేశ్కు కూడా రీస్టార్ట్ చేయాలని, అంతేకాకుండా పీసీబీ మరియు బీసీబీ భారత్తో కలిసి ఒక ట్రై సిరీస్ అంటే 3 దేశాల సిరీస్ ఆడాలని కూడా అడిగాయి. ఇది ఎంత బిగ్ డీల్ అని ఆలోచించండి ఫ్రెండ్స్. కానీ ఈ డిమాండ్లలో ఎన్ని యాక్సెప్ట్ అయ్యాయో క్లియర్గా తెలియడం లేదు. ఐసీసీ బైలాటరల్ లేదా ట్రై సిరీస్ల గురించి ఎలాంటి ప్రామిస్ ఇవ్వలేదు. ఎందుకంటే అవి భారత్ క్రికెట్ బోర్డు పరిధిలో ఉంటాయి మరియు బీసీసీఐ భారత ప్రభుత్వం అధీనంలో పనిచేస్తుంది. సెప్టెంబర్లో బంగ్లాదేశ్లో భారత్-బంగ్లాదేశ్ బైలాటరల్ సిరీస్ షెడ్యూల్ ఉంది. కానీ ఇప్పుడు రెండు దేశాల మధ్య డిప్లొమాటిక్ టెన్షన్స్ అంటే రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నందున ఆ సిరీస్ జరుగుతుందా అనేది డౌట్ఫుల్. చివరికి ఈ సిచ్యువేషన్ ఒక గివ్ అండ్ టేక్ కాంప్రమైజ్తో ముగియబోతోంది. ఐసీసీ రాజకీయాలకు బదులు ప్రాసెస్లకు, గొడవలకు బదులు డిస్కషన్స్కు ప్రయారిటీ ఇచ్చింది. పాకిస్తాన్లోని ఎక్స్పర్ట్స్ మరియు మీడియాలో ఐసీసీకు వ్యతిరేకంగా బయాస్ ఉందని ఆరోపణలు వచ్చినా ఐసీసీ చాలా ఫేర్గా హ్యాండిల్ చేసింది. ఈ ప్రాబ్లంకు పర్మనెంట్ సొల్యూషన్ రావాలంటే ఐసీసీ చూపిన ఇంటెంట్ మరియు అందరితోనూ టాక్ చేస్తూ ముందుకు వెళ్లే అప్రోచ్ వల్లే పాజిబుల్. ఐసీసీ డెప్యూటీ చైర్ ఇమ్రాన్ ఖ్వాజా లాహోర్లో ఉన్నారు మరియు యూఏఈ నుంచి మరో బోర్డు డైరెక్టర్ ముబషిర్ ఉస్మానీ ఆన్లైన్లో జాయిన్ అయ్యారు. కానీ అసలు కీ వర్క్ దుబాయ్ మరియు ముంబైలో బ్యాక్గ్రౌండ్లో జరిగింది. అక్కడ ఐసీసీ అధికారులు ఈ ఇష్యూ మీద, ప్రస్తుత వరల్డ్ కప్ మీద నాన్ స్టాప్ వర్క్ చేస్తున్నారు. ఇంత హార్డ్ వర్క్ చూస్తుంటే రెస్పెక్ట్ కలుగుతుంది కదా. కొన్ని బోర్డులు, ముఖ్యంగా పాకిస్తాన్, ఒక గ్లోబల్ ఈవెంట్ చుట్టూ ఇంత అనిశ్చితి క్రియేట్ చేయడం వల్ల లాజిస్టిక్స్ అంటే ఏర్పాట్లు మరియు మేనేజ్మెంట్ భారం భయంకరంగా పెరిగింది. ఇప్పటికే టికెట్లు కొని ఫ్లైట్స్ మరియు హోటల్స్ బుక్ చేసుకున్న వేలాది అభిమానులు ఈ అన్సర్టెనిటీ వల్ల సూపర్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఇది ఎంత ఫ్రస్ట్రేటింగ్ అని థింక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది టుడే అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ మరిన్ని కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్లో మీట్ అవుదాం. బాయ్.